బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరకామణి చోరీ కేసులో సిఐడి హైకోర్టుకు అదనపు నివేదిక ఇచ్చింది. లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై అదనపు నివేదిక సమర్పించింది. అదనపు నివేదిక మరో 2 సెట్లను రిజిస్టర్ జ్యుడిషియల్కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సీల్డ్ కవర్లో రిజిస్టర్ షెడ్యూల్ జ్యుడిషియల్కు సమర్పించాలని సిఐడికి ఆదేశాలిచ్చింది. పరిశీలన నిమిత్తం నివేదికలు వారి ముందు ఉంచాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. అదనపు నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సిఐడి నివేదికపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, పరకామణి కేసు ప్రస్తుతం అయితే హైకోర్టు పరిధిలోకి వచ్చినట్లు చూస్తున్నాం. మరి గత వారమే ఈ కేసుపై విచారించాల్సినప్పటికీ వాయిదా పడుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటి? పావని, పరకామణి చోరీ కేసులు అయితే మాత్రం సిఐడి అయితే మాత్రం అదనపు నివేదికను అయితే కోర్టుకు అయితే హైకోర్టుకు అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై హైకోర్టుకు సిఐడి అయితే మాత్రం అదనపు నివేదికను అయితే అందించిన పరిస్థితి నెలకొంది. అయితే అదనపు నివేదిక మరో 2 సెట్లను కూడా ఇవ్వాలని కూడా రిజిస్టర్ జ్యుడిషియల్కి ఇవ్వాలని కూడా హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే సీల్డ్ కవర్లో రిజిస్టర్ జ్యుడిషియల్కు సమర్పించాలని సిఐడికి హైకోర్టు అయితే మాత్రం ఆదేశించింది. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో పరిశీలన నిమిత్తం నివేదికలు వారి ముందు ఉంచాలని కూడా రిజిస్ట్రీకి స్పష్టీకరణ అనేది అయితే మాత్రం హైకోర్టు అయితే చేసింది. అంతేకాకుండా లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతకు సంబంధించి దాన్ని చట్టబద్ధతను తేల్చేందుకైతే సిజే అయితే మాత్రం విచారణ జరుపుతున్నది. ఈ నేపథ్యంలోనే అదనపు నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీకి అయితే మాత్రం విచారణను బుధవారానికి అయితే వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి అయితే పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు అయితే మాత్రం ఇప్పుడు కీలకంగా మారిన పరిస్థితి ఉంది. ఏదైతే బుధవారం జరగబోతున్నటువంటి వాయిదా ఏదైతే ఉందో దానిలో కీలక అంశాలను అయితే మాత్రం పరిశీలించి దానికి సంబంధించి మరొక ఏదైతే ఉన్నాయో అంటే తదుపరి ఆదేశాలను అయితే జారీ చేయడం జరుగుతుంది. చందు, పరకామణి కేసులో ప్రెసెంట్ మొత్తం ఎంతమందిని ఇప్పటి వరకు నిందితులుగా చేర్చారు అండ్ వారి నుంచి సిఐడి అధికారులు ఎలాంటి సమాచారం సేకరించారు? ప్రస్తుతం సిఐడి అధికారులు అయితే పరకామణి కేసును అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విచారణ కూడా వేగవంతం చేశారు. కోర్టు ఏదైతే క్వశ్చన్ చేస్తుందో మొదటి నుంచి అంటే ఈ కేసులో పలు అంశాలకు సంబంధించి ఇప్పటికే సిఐడి కోర్టు అయితే కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంగానే ఆ నేపథ్యంలోనే అధికారులు అయితే మాత్రం సిఐడి అధికారులు అయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన నివేదికల్ని హైకోర్టుకి అయితే సమర్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అయితే మాత్రం మొత్తంగా చూసుకుంటే కేసు అయితే మాత్రం చాలా వేగవంతంగా కదులుతుంది. త్వరలో అయితే మాత్రం దీనికి సంబంధించి అదే కాకుండా హైకోర్టు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే సిజే ధర్మాసనం కూడా దీని మీద ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తూ అదేవిధంగా విచారణను కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. మొత్తంగా చూసుకుంటే పరకామణి కేసులు అయితే మాత్రం త్వరలో అయితే మాత్రం సిజే ధర్మాసనం పలు ఆసక్తికర అంశాలను అయితే వెల్లడించే పరిస్థితి అయితే ఉంటుంది. పవన్. చందు, మరి సిఐడి సమర్పించిన ఛార్జ్ షీట్ వివరాలు అయితే కావాలని నిందితుల తరపున న్యాయవాది కోరినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఏదైతే సిఐడి సమర్పించినటువంటి నివేదిక ఉందో దానికి ఇప్పుడు ప్రస్తుతం మనకి అదనపు నివేదికను కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా అంటే సిజే ధర్మాసనం కూడా పలు ఏదైతే సూచనలు ఉన్నాయో వాటిని కూడా ఆదేశాలను కూడా చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే పరకామణి చోరీ కేసులో మలుపులు తిరిగినటువంటి అంశాలు ఏవైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.